మీ సలహా మాత్రం. మళ్ళీ వస్తానండి. నిరంజన్ గారు గుడ్ మార్నింగ్. సో నిరంజన్ గారు ఏం చెప్తారు? మొన్నటి వరకు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు, అసలు బయటికి రావడం లేదు, అసలు ఉంటాడా లేదా అసలు అన్నట్టు. నిజంగానే ఆయన రకరకాల కొంచెం అవి నేను మాట్లాడిన కానీ అలాంటి మాటలు కూడా మీరు మాట్లాడడం జరిగింది. సో కేసీఆర్ రావాలి, బయటకు రావాలన్నారు. కేసీఆర్ వచ్చారు, ఇప్పుడు ప్రజల్లోనే ఉంటాను, ప్రజా ఉద్యమాలు కూడా స్టార్ట్ చేయబోతున్నాము అని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఏంటి ఈ ఫైట్ ని మీరు ఏ రకంగా ఎదుర్కోబోతున్నారని. ఇంకొకటి పాలమూరు రంగారెడ్డి గురించి కూడా 175 టీఎంసీలకు సరిపడా మేము తెచ్చేలా మేము డిజైన్ చేస్తే 40 నుంచి 45 టీఎంసీలు సరిపోతాయి అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదన్న కామెంట్లకు కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఇందాక జయరాం గారు చెప్పిన మాటలకు కూడా ఒకసారి. ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉండే పెద్దలకు మీకు ధన్యవాదాలు. ఇక్కడ నిన్న మాజీ ముఖ్యమంత్రి వారిలో వచ్చిన విధానాన్ని చూస్తే పులి వచ్చింది ఎలక చచ్చింది అనే సామెత ఒకటి ఉంది. పులి వచ్చి ఎలకను చంపదు, కానీ అక్కడ ఉండే పిల్లి చంపుతుంది. కానీ ఇక్కడ ఏదో పులి వచ్చింది, కేసీఆర్ వచ్చిండు అని అంటే ఆ రోజులు లేక ఈ రోజులు లేవు. ఇక్కడ దీనికి నిదర్శనమే గత సర్పంచుల ఎలక్షన్ లో 7,000 పైచీలకు సర్పంచులు కేవలం కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు వచ్చి రావడం అనేది మనం చూస్తున్నాం. దానికే నిదర్శనం. ఇంకోటి, ఇందాక అన్నగారు మాట్లాడిన విధానాలు కూడా కొద్దిగా వాస్తవాలు కొన్ని ఉన్నాయి, కొన్ని అవాస్తవాలు ఉన్నాయి. కొందరిని ఇక్కడ జరుగుతున్న పరిణామాలను ఎక్కడ అంటే ఒకరి పరిస్థితిని తీసుకొని చెప్పడం అనేది కూడా బాధాకరం. ఇక్కడ పరిస్థితి ఏంటంటే తెలంగాణలో ఉండే యావత్ తెలంగాణలో ఉండే ప్రజల గురించి మాట్లాడాలి, కానీ ఒకరి ఇష్యూల గురించి ఒకరికి సంబంధించిన విధానాల గురించి మాట్లాడి కూడా మభ్య పెడితే ఈ జనాలు నమ్మే పరిస్థితిలో అప్పటిలాగా లేరు. ఒకటి. రెండవది, కృష్ణా బేసిన్ గురించి, గోదావరి నదీ జలాల గురించి నిన్న ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడిండు పాలమూరు రంగారెడ్డిని ప్రాజెక్టు మొదలుపెట్టిందే కాంగ్రెస్ హయాంలో. అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం. అదేవిధంగా కృష్ణా జలాలు పాలమూరుకు సంబంధించిన విధానాలు, పాలమూరుకి ఎన్ని నీళ్లు అందించింది అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. గత పాలనలో 299 టీఎంసీలు కృష్ణానది జలాలకు సంబంధించింది చాలు అని చెప్పేసి 34% వాటా సరిపోతుంది మా తెలంగాణ కానీ నయవంచన చేసిన విధానాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ముందుగా ఎంతో ఉంది. అదేవిధంగా క్లారిటీ ఇచ్చారు నిరంజన్ గారు, దాని గురించి క్లారిటీ వచ్చింది. ఎందుకంటే మీరు అన్నట్లు 299 టీఎంసీలకు సంబంధించి ఆ టైం గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఆ టైంలో తెలంగాణ రావడమే మా గొప్ప, ఇప్పుడు నీళ్ల పంచాయతీ పెట్టుకుంటే అందుకే ఒప్పుకున్నా అని చెప్పి అన్నారు. కానీ మీరు ఇప్పుడు ఇందాక అంటున్నారు కదా, సో ఇందాక రేవంత్ రెడ్డి గురించి కూడా ఈ రకంగా మాట్లాడారు అది ఇదని. సో పర్టికులర్ గా మీరు కూడా గతంలో చాలా కాంట్రవర్షియల్ కమెంట్లు చేస్తారు కదా, మరి దానికేం చెప్తారు? ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నానండి. ఇప్పుడు కృష్ణానది గురించి, ఫార్మాసిటీ గురించి, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి సాగు భూముల గురించి మాట్లాడిండు నిన్న గత ముఖ్యమంత్రి. సాగు భూమి 35 లక్షల ఎకరాలు సాగు భూమి ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో ఎన్ని ఎకరాలు పాలమూరుకు సాగు భూమికి నీటి అందించింది అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఆ రోజుల్లో 2014 నుంచి 16 వరకు రైతు కోసలు 5,000 నుంచి 10,000 మంది కేవలము రంగారెడ్డి పాలమూరు జిల్లాలలోనే 2,900 మంది చచ్చిపోతే పట్టించుకున్న నాదుడు లేడు. ఇప్పుడు మాట్లాడతారు ఏదో అట్లా ఇట్లా అని. ఆ రోజు మరి ఎందుకు పట్టించుకోలే? ఏ రోజు? గత 10 ఏళ్ల కాలంలో కృష్ణానది జలాల గురించి ఎందుకు మాట్లాడలే? అదేవిధంగా ఫార్మాసిటీ అన్నాను, ఎన్విరాన్మెంట్ మేము క్లియరెన్స్ చేసినామని నిన్న ప్రెస్ మీట్ లో కలబోలి మాటలు మాట్లాడుతున్నాం. నిన్న అంత మాట్లాడుతున్న ఫార్మాసిటీ గురించి, మరి ఫార్మాసిటీని ఎస్టాబ్లిష్ చేసి నువ్వెందుకు ఫార్మాసిటీని కట్టలేదు 10 ఏళ్ల కాలంలో అనేది కూడా ఒక ఆలోచన విధానం అనేది తెలుసుకోవాలి. అదే విధంగా ఇప్పుడు గురుకులాలది ఒక పిల్లలు చనిపోయిన అనేది కూడా కొద్దిగా బాధాకరం. కొన్ని వాస్తవాలను కూడా ఒప్పుకోవాలి. ఆ జరుగుతున్న విధానాలలో కొన్ని పరిస్థితులు, వసతులు కూడా లేని దాంట్లో కూడా కొన్ని ఛార్జీలు పెంచి, మా హయాంలో ఛార్జీలు పెంచి అక్కడ కాంట్రాక్టర్లకైనా ఇక్కడ పిల్లలకైనా వసతులు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వారిలో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు కూడా చర్య తీసుకొని గురుకులాలను కూడా ప్రోత్సహించిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఒప్పుకుంటున్నారు. ఇక్కడ కాదండి, ఫెయిల్ అయిందని కాదు,
అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు లేదండి, అన్ఎక్స్పెక్టెడ్ 120 ఇన్సిడెంట్ అయితే గురుకులాల్లో విద్యార్థులు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్లు అయినప్పుడు దాని తప్పిదాన్ని నిజాలను ఒప్పుకోవాలి. అది అన్ఎక్స్పెక్టెడ్ కాదు. పాలన అక్కడ ఏవైతే క్వాలిటీ సరిగా లేక అక్కడ అన్ని వసతులు సరిగ్గా ఇవ్వక అయింది కానీ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఎలా అంటే వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నారు అక్కడ వసతులు బాగాలేవు, కనీసం మరుగుదొడ్లు కానీ ఫుడ్ కానీ ఏది బాగాలేదని చెప్తూనే ఉన్నారు కదా. ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని తప్పిదాలు జరగడంలో వాస్తవాలు మనం ఒప్పుకోవాలి. ఇంకోటి అక్కడ జరుగుతున్న అక్కడ మనం తెలుసుకోవాల్సిన ఏదైందంటే ఇప్పుడు వాతావరణాలు పరిస్థితులు మారుతుంటాయి ఋతుపవనాల వల్ల. ఇప్పుడు వర్షాకాలం ఉంటది, చలికాలం ఉంటది, వాటి ప్రభావం వల్ల ఫుడ్ అనేది ఎఫెక్ట్ 100% అవుతుంది. దాన్ని చర్య తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం కానీ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం కాదు. అధికారులు అందుకనే మనం తెలుసుకోవాల్సింది చాలా మంది అధికారులు ఐఏఎస్ అధికారుల నుంచి మొదలు పెట్టుకుంటే కింద అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేసిన విధానాలు మనం తెలుసుకోవాలి. ఇది టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్న అధికారుల నిర్లక్ష్యం వల్ల కొన్ని లక్షల కోట్లు దోపిడీ, వాళ్ళ యొక్క అధికారులు అనుచరులు సంబంధించిన విధానాలను వాళ్ళు దోపిడీ చేసిన విధానాలను మేము ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్లను ఈ రోజు కూడా మీరు తెలుసుకోండి. గత 2 ఏళ్లలో ఐఏఎస్ ఆఫీసర్ల నుంచి మొదలు పెట్టుకుంటే కింద అధికారుల వరకు కూడా వాళ్ళు నిర్లక్ష్యం, పార్టీ వచ్చిన తర్వాత కూడా నిర్లక్ష్యం చేస్తే వాళ్ళని అధికారులను ట్రాన్స్ఫర్లు చేపించి స్ట్రిక్ట్ తీసుకొని ఈ రోజు మేము ఎలాంటి లోపాలు లేకుండా పనిచేస్తున్నాం. అది కూడా మనం తెలుసుకోవాలి. ఒక నిమిషం అండి, మీరు అన్న పాయింట్స్ కూడా క్లారిటీ ఇస్తారు. రామ్మూర్తి గారు, సో ఏంటి ఇక్కడ ఇందాక పాయింట్స్ అన్ని విన్నారు, నిరంజన్